బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అభివృద్ధి చెయ్యకపోగా అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు రేవంత్ రెడ్డి గారిని ప్రతి సందర్భంలో ఇరుకున పెట్టడం అనేది లక్ష్యంగా పనిచేసుకొని ఇలా వాళ్ళు ఆడుతున్న డ్రామాలు మీరు చూడండి. ఫార్మా పెడతామనంటే దాడులు చేస్తారు, ఫ్రీ బస్ అంటే కౌంటర్గా ఆటో వాళ్ళతో చర్చ పెడతారు. ఇటు ఇప్పుడు ఎస్సీయూకు సంబంధించిన అంశంలో టీజీఐఏసీకి ఇస్తామంటే అక్కడ పర్యావరణ సమస్యలు ఉన్నాయని తెస్తారు. ఒకసారి ఫారెస్ట్ ల్యాండ్ అంటారు, ఇంకోసారి హెచ్యూ ల్యాండ్ అంటారు, ఇంకోసారి అసలు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులది అంటారు. అంటే ఎటొచ్చి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ఏది చేయాలన్నా చేయనియరు. ఈరోజు ఎన్ని నక్కవేషాలు వేస్తుండంటే 20,000 ఎకరాలు సేకరించిండు కేసీఆర్, అది అన్ని ప్రాజెక్టుల కోసం. 20,000 ఎకరాల్లో రైతులు చచ్చిపోతే కూడా, సొంత ఇంట్లో కాలి చస్తే కూడా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు కారుణ్యం గురించి మాట్లాడుతుండ్రు. మిడ్ మానేర్కి సంబంధించి కావచ్చు, కాళేశ్వరంకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరంలో మల్లన సాగర్కి సంబంధించి కావచ్చు, నిమ్స్కు సంబంధించి కావచ్చు, ముచ్చర్ల ఫార్మాసిటీకి సంబంధించి కావచ్చు. మరి ఆ రోజు ఈ జీవకారుణ్యం ఎక్కడ పోయింది? గతంలో చంద్రబాబు గారు అలకేట్ చేసిన ఆ ల్యాండ్ను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చివరికి రేవంత్ రెడ్డి గారు కోర్టులో కొట్లాడి ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వ భూమిగా తెస్తే, ఇప్పుడు ఆ భూమి మీద పంచాయతీ పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టి, ఇటు సివిల్ సొసైటీని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పి నమ్మించే ఒక ప్రయత్నం చేసి వైఫల్యం చెందిండ్రు. ప్రభుత్వం ప్రజలు, విద్యార్థులు, ఇతరత్ర మేధావులకు సంబంధించిన అంశంలో అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమం కూడా తెలియకుండా ఒకటేసారి వీళ్ళలో పర్యావరణ పరివర్తకులు వచ్చేసిండ్రు, శాంతి కాముకులు వచ్చేసిండ్రు, జీవకారుణ్యాలు వచ్చేసిండ్రు. ఎంతమందిని ఈరోజు పొట్టన పెట్టుకున్నారో గతంలో బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మర్చిపోయినరా? 1000 ఏనుగులు తిన్న రాబందు ఏదో రాగం తీసినట్టుగా మీరు మాట్లాడుతుంటే ఏ విధంగా ప్రజలు చూస్తారో చూడండి. ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని ఇలా సమస్యల్లోకి నెట్టడం, ప్రతి సందర్భం చేసేది. ఇలా బీసీ బిల్లు తెస్తే దానికి మెచ్చుకోకపోగా అది జనగణన మంచిగా జరగలేదంటారు. వర్గీకరణ చేస్తే అదొక తరహా అని అంటారు. ఇప్పుడు సన్న బియ్యం తెస్తే సన్న బియ్యంలో పంచాయితీ. ఇన్ని మంచి పనులు చేస్తుంటే కూడా మీరు చేస్తున్న ఈ అన్రెస్ట్, ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజలు గమనిస్తున్నారు అనే విషయం తెలుసుకుంటే మంచిది.